హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ జోష్తో ఈరోజు ఇంకొక హెల్దీ రెసిపీ అనమాట. హెల్దీ రెసిపీ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు అందరూ కూడా జొన్న దోశ, సద్ద దోశ, ఇవన్నీ మిల్లెట్ దోశలు ఇవన్నీ అంటున్నారు కదా, అందుకని నేను హెల్దీ రెసిపీ అని అంటున్నాను అనమాట. సజ్జబోర్లు. ఈ సజ్జబోర్లు ఈజీగా ఎలా చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూద్దాము. చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనమైతే ఈ సజ్జబోర్లు ఈజీగా మనం పిండి కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట. చూడండి, మనం అయితే ఇక్కడ బెల్లం కూడా కరిగించే పని లేదు, అంత ఈజీ అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దామా. చూడండి, ఇక్కడైతే నేను ఈ బౌల్తో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బౌల్తో ఒక బౌల్ సజ్జలు తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా చేస్తారు. మా ఆంధ్ర స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాము. ఇప్పుడు దీంతో ఈ బౌల్తో సజ్జలు తీసుకుంటున్నాను కదా, ఇవి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. 2-3 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఏమన్నా పుల్లలు అవన్నీ ఉన్నా కూడా చూసి వేసుకోండి. ఇక్కడైతే వాటర్తో 2-3 సార్లు వాష్ చేసేస్తే సరిపోతుంది అనమాట. కొంతమంది సజ్జపిండి బయట నుంచి తెస్తారు, అది కూడా అవసరం లేదు. ఆ బయట తెచ్చిన సజ్జపిండిలో ఏదన్నా కల్తీలు కలిసే ఛాన్స్ ఉంటుంది కదా. ఇక్కడైతే చూడండి, మనం ఇంట్లోనే పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం హెల్దీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడైతే 2-3 సార్లు అయితే వాష్ చేసుకున్నాను నేను. వాష్ చేసుకున్న వెంటనే ఇట్లా వాటర్ అన్నీ పోయేలాగా వడేసుకోవాలన్నమాట, వడకట్టేసుకోవాలి, స్ట్రెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ తీసుకొని స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్లోనే స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట. తీసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా సజ్జలు మిక్సీ జార్లో తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇవి నానపెట్టే పని లేదు. మెయిన్ అదొకటి టిప్ అనమాట. ఇప్పుడు మనం జల్లెడ పెట్టుకోవాలి. ఈ మిక్సీ పెట్టేసుకున్న పిండిని జల్లెడ అంటే మరీ మనకి అరిసెలు సలిబిడి చేసే జల్లెడ కాదండి, కొంచెం బరగ్గా ఉండాలన్నమాట. రవ్వగా ఉంటే మనకి ఈ సజ్జబోర్లు అనేది తినేటప్పుడు కూడా పంటి కింద పడి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, కొంచెం రవ్వగా ఉంటే సరిపోతుంది. నేనైతే పిండి మొత్తాన్ని కూడా ఇలా జల్లెడ పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఆ బౌల్తో ఒక బౌలు సజ్జలు తీసుకున్నాను కదా, అదే బౌల్తో బెల్లం అనేది 1/2 కప్ తీసుకోండి. ఖచ్చితంగా కరెక్ట్ కొలత అంటే 1/2 కప్పు. కొంచెం బెల్లం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి. చూడండి, ఇలాచీ పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మొత్తం బెల్లం తురుము పట్టుకోండి. ఇలా తురుము పట్టుకొని యాడ్ చేస్తే ఇంకా మళ్ళీ కరిగించే అవసరం కూడా లేదు. ఇప్పుడు కొంచెంగా ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఇలా కలిపాం కదా, ఇంకా కొంచెంగా వాటర్ తీసుకొని చూడండి, మన చపాతీ ముద్ద ఎలా ఉంటుందో సేమ్ అలానే మనం ఈ బెల్లం తురుము పట్టుకున్నాం కదా, అదంతా కరిగేలాగా చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాటర్ అనేది ఎక్కువ ఒకేసారి వేసుకోవద్దండి. వేసుకుంటే ఏమవుతుందంటే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ టైం సజ్జబొర్లు చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి అయితే చూడండి నా వీడియోని. ఈ విధంగా చపాతీ ముద్దలాగా చేసుకొని బాగా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడైతే మన సజ్జబొర్లకి సజ్జపిండి అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇంతకన్నా లూజ్ అయితే సజ్జబోర అనేది రాదు, ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే మనకు పిండి రెడీ అయిపోయింది కదా. చూడండి, అంత ఉండలు తీసుకొని మనకు బోర అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నేను. ఆయిల్ మరీ బాగా కాగాల్సిన అవసరం లేదండి. కొంచెం చేతికి వాటర్ తీసుకొని ఒక పాలిథిన్ కవర్ మీద వాటర్ రాసేసి మనం ఇట్లా బోర అనేది రౌండ్ షేప్లో చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే ఆయిల్ కాగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ బోర అనేది ఆయిల్లో వేసేద్దాము. ఒకసారి మీరే చూడండి, ఆయిల్లో వేసినాక ఆ బోర అనేది ఎలా పొంగుతుందో, అలా పొంగితేనే బోర్లు అనేది స్మూత్గా అనేది వస్తాయి అన్నమాట. పొంగకపోతే బోర అనేది గట్టిగా ఉంటుంది. చూడండి ఎలా పొంగిందో. ఇలా ఒక్కొక్కటి కాకుండా ఎక్కువ బాండి 3-4 కూడా పట్టే ఛాన్స్ ఉంది, అలా కూడా వేసేసుకోవచ్చు. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఫస్ట్
ఇప్పుడు మనకి ఫస్ట్ బోర్ అయితే రెడీ అయిపోయింది కదా, చాలా బాగా వచ్చేసింది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో, మరీ హై వద్దు, మీడియంలో పెట్టుకొని వేసేసుకుంటే చాలా బాగా పొంగుతాయి అనమాట. మంట ఎక్కువ అయిపోయినా కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే చూడండి బోర చాలా అంటే చాలా బాగా పొంగింది. ఆయిల్ మొత్తం కాగినాక మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది అనమాట. మీకు ఒకవేళ బోరె పొంగలేదు అని అనుకుంటే ఆయిల్ సరిగ్గా కాగలేదని అర్థం అనమాట. అది మాత్రం ఒకసారి చూసుకోండి. మిగతా పిండి మొత్తం కూడా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ సజ్జ బోర్లు అనేది చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, మీకు ఈ సజ్జ బోర్లు చేయటం రాలేదు, ఆయిల్లో వేసిన వెంటనే ఆయిల్లో కలిసిపోతుంది అని అనుకుంటే, మీరు కొంచెం ఈ సజ్జ పిండిలో కొంచెం అంటే కొంచెం గోధుమ పిండి కలిపితే సరిపోతుంది. అప్పుడు కూడా సజ్జ బోర్లు అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. కాకపోతే కొంచెం గట్టిగా అనేది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది బెల్లం కరిగించేసి పోస్తారు. అలా అయితే కొంచెం ఆయిల్ బీకే ఛాన్స్ ఉంటుంది. ఇలా అనుకోండి, మనం వాటర్ కొంచెం వేసేసుకొని మనం చేసే పద్ధతిలో చేస్తే కొంచెం ఆయిల్ అనేది తక్కువ పీలుస్తుంది అనమాట. అందుకని నేనైతే ఇలా చేశాను. అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి అయితే ఈ సజ్జ బూరెలు ట్రై చేయండి. చాలా హెల్దీ కదండి అసలు. ఇప్పుడు మనం బయట తెచ్చుకుంటే కాస్ట్ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. ఇంట్లోనే 5 అంటే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. నానబెట్టే పని లేదు, ఏం లేదు. అలా మిక్సీ కొట్టేసుకుంటే పిండి రెడీ అయిపోతుంది. మనం సజ్జ బూరెలు ఇంకా 5 మినిట్స్లో అనేది రెడీ అయిపోతుంది. అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవన్నమాట. చూడండి, నాకైతే సజ్జ బూరెలు ఎలా పొంగి ఎలా వచ్చినాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూసి. చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చినాయో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.